సో, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న టాపిక్ వచ్చేసి ఆదికాండము 15వ అధ్యాయం చూద్దామండి. ఆదికాండం 15వ అధ్యాయము ప్రారంభము. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఇప్పుడు చూడండి, భయపడిన అబ్రామును మనం చూస్తా ఉన్నాం. అబ్రాము ఎందుకు భయపడ్డాడు? ఎవరైనా చెప్పగలరా? అబ్రాము ఇక్కడ భయపడడానికి గల కారణం ఏంటి? దేవుడు ఎందుకు భయపడొద్దు అని చెప్పాడు? కారణం ఎవరైనా ఒకళ్ళు ట్రై చేయండి. అబ్రాము భయపడడానికి గల కారణం ఏంటి? సంతానం ఎలియాజరే అవుతాడనేమో అనుకుంటున్నాను. ఎప్పటి నుండో ఉందిగా, ఇప్పుడు ఎందుకు భయపడ్డాడు? సంతానం ఎప్పటి నుంచో లేదు, ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు భయపడాలి? ఇంకెవరైనా? సో, రీజన్ ఏంటి అని అంటే, ఇది జరిగిన తర్వాత అనే మాటతో ఇక్కడ మనకు అధ్యాయం ప్రారంభమవుతుంది. ఏం జరిగింది? ఇది అంటే ఏం జరిగింది అక్కడ? గతంలో 14వ అధ్యాయంలో 14వ అధ్యాయ ప్రారంభంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు అందరూ కలిసి దండయాత్ర చేశారు. దండయాత్ర చేసి ఏం చేశారంటే, 5గురు రాజులు కలిసి లోతును, అతని ఆస్తిని, అతని ఫ్యామిలీని ఎత్తుకెళ్ళిపోయారు. అలా ఎత్తుకెళ్ళిపోయినప్పుడు అబ్రాముకి ఈ విషయం తెలిసింది. అబ్రాముకి ఈ విషయం తెలిసినప్పుడు అతడు ఏం చేశాడంటే, వచ్చి ఈ 5గురు రాజులతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి అతని ఆస్తి యావత్తు మొత్తం మరలా తిరిగి తన లోతుకి, అతని ఆస్తి, అతని స్త్రీలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మరలా తిరిగి అతనికి అప్పగించాడు. 5గురు రాజులు కలిసి లోతుని మీద దాడి చేసి అతని అన్నీ తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, ఇతను వెళ్ళి మరలా వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు, ఇప్పుడు మరలా వాళ్ళు ఏం చేయాలి? మరలా వస్తారా రారా? ఎవరైనా ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటారుగా. సో, ఇప్పుడు పోయి ఎవరితో పెట్టుకున్నాడు? 5గురు రాజులతో పెట్టుకున్నారు. ఎవరా రాజులు అనే విషయాన్ని మనకి ఈ స్టార్టింగ్లో 8వ వచనంలో చూస్తాం. 14వ అధ్యాయంలో సొదొమ రాజు, గొమొర్రా రాజు. సొదొమ, గొమొర్రా అనే 2 పట్టణాలు, 2 వేరు ఊర్లు. సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, సోయరు రాజు, బెల అనే రాజు. వీళ్ళు ఇంతమంది రాజులు. వీళ్ళు ఇలా అందరూ కలిసి ఆ పక్కన ఉన్న వాళ్ళతో, లోయలో వారితో అన్నారు, ఏమని? మనం వెళ్ళి ఈ యుద్ధం చేద్దామా అని. అప్పుడు వీళ్ళు వాళ్ళందరూ కలిసి 5గురు రాజులు కలిసి యుద్ధం చేశారు. ఇప్పుడు ఈ 5గురు నేను ఓడించాడు. ఈ 5గురిని ఓడిస్తే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, అలానే ఉంటారా? చెప్పండి. ఓడిపోయిన వాడు అలానే ఉంటాడా? మరలా గెలవడానికి ప్రయత్నం చేస్తాడు కదా. అలానే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. సో, ఈ క్రమంలో భాగంగా అతను భయపడిపోయాడు. మరలా తిరిగి నా మీదకు వస్తారేమో, మరలా తిరిగి యుద్ధం నా మీద చేస్తారేమో, ఒక భయం ఉంటుంది. అబ్రాహాం పక్షాన ఏ రాజు అని ఉన్నాడా? అప్పటికి షాలేం రాజు వచ్చాడు. షాలేం రాజుకు 10వ భాగం ఇచ్చాడు ఆయన మొదటిసారిగా. సో, ఎందుకు ఈ 10వ భాగం కూడా ఇలానే వచ్చింది? 10వ వంతు రాజ్యంలో రాజు రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సంరక్షించినందుకు గాను అప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి దాన్నే 10వ భాగము అని చెప్పేసి అనేవాళ్ళు. అంతేగాని 10వ భాగం పర్టికులర్గా ఎక్కడి నుండో రాలా. ఈ రాజ్యంలో ఆ రోజున్న సిస్టమ్ అది, దాని నుండే వచ్చింది. సో, ఓకే, ఈ యుద్ధాలు అన్నీ జరిగిపోయినాయి. అయిన తర్వాత ఆయన భయపడ్డాడు. ఎందుకంటే మామూలు వాళ్ళు కదా ఆయన గెలుక్కుంది. రాజులందరినీ గ్రూపుని ఒక గ్రూపుని కదిలించుకున్నాడు. ఎందుకు అంటే లోతు కోసం. మరి ఇప్పుడు భయం ఉంటుంది కదా సహజంగా. అందుకే అంటాడు కదా, అబ్రామా భయపడకు, నేను నీకు కేడము. కేడము అంటే ఏంటి? ఆర్మర్. మన ఈ యుద్ధంలో వాళ్ళు ధరించేటువంటిది కేడం. సర్వాంగ కవచంలో మనం చూస్తాం కదా,
ఎదురు భాగం అనమాట. సో, నేను నీకు కేడెము అని చెప్పి అన్నాడు. రెండోది ఆయన మనసులో ఇంకొకటి కూడా ఉంది. అది ఇందాక మనం అనుకున్నట్టుగా, మీరు చెప్పినట్టుగా బహుమానం అత్యధికమవుతది. అంటే సంతానం గురించి ఆయనకి బాధ ఉంది, భయం ఉంది. అట్ ద సేమ్ టైమ్ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన్ని బాధించింది ఏంటి అనంటే, ఆ రాజులతో యుద్ధం. "నువ్వు భయపడొద్దు, నేనున్నాను నీకు కేడముగా" అని చెప్పాడు. అలాగే ఆయన బిడ్డల నిమిత్తం కూడా బాధపడతా ఉన్నాడు. భయపడుతున్నాడు. మరి నా తర్వాత సంగతి ఏంటి? నా తర్వాత ఇంత ఆస్తికి వారసుడెవడు? అసలు ఏమైపోతది ఇదంతా అని భయపడిపోయాడు. ఈ 2 విషయాలు అతన్ని భయపెట్టినాయి. ఒకసారి మనల్ని మనం ఆలోచన చేద్దాం. అబ్రహాం స్థానంలో మనం ఉంటే, మనకంటే పెద్దవాళ్ళతో పెట్టుకున్నాం అనుకో, భయపడతారా? భయపడరా ఎవరైనా? ఎవరైనా సరే పెద్దవాళ్ళతో పెట్టుకుంటే, మనకన్నా పెద్దవాళ్ళతో మనకు విరోధం ఉంటే మనం భయపడతామా లేదా? ఖచ్చితంగా భయపడతాం. అధికారంలో కావచ్చు, స్థాయిలో కావచ్చు, డబ్బులో కావచ్చు, బలగంలో కావచ్చు, మనుషులు భయపడతారు. అయితే బైబిల్ చెప్తుంది కదా, నీ పరిస్థితులు ఎలాంటివైనా సరే భయపడొద్దు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి మనం? ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. ఎవరు అది మ్యూట్ చేయండి. పీటర్. సో, మనము ధైర్యం ఎలా తెచ్చుకోగలమంటే, మన దేవుడిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోగలం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ధైర్యం వస్తది. కాబట్టి భయపడే వాళ్ళందరూ ఏ కారణం చేత భయపడుతున్నారో, విషయం ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఈయన భయపెట్టిన విషయాలు 2. ఒకటి, శత్రువులు మీద ఆయన దాడి చేసి జయించొచ్చాడు. మరలా తిరిగి వాళ్ళు దాడి చేసే అవకాశం ఉంది. అక్కడ ఆయనకో భయం ఉంది. పిల్లలు లేరు. నా తర్వాత ఎలియాజరే ఇంటి కర్త అవుతాడు. ఇంకా వాళ్ళ పిల్లలే ఇంటి వారసులు అవుతారు. సంతానం దేవుడు నాకు ఇవ్వలేదు కదా అని చెప్పేసి ఈ 2 విషయాల్లో అతను బాధపడుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. దేవుడు అతని భయం నుండి విడిపించాడు. ఎలా అంటే, దేవుడు ఒక అభయాన్ని ఇచ్చాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు వారసుడిని ఇస్తాను. దేవుని మాట ఆయనలో ఉన్న భయాన్ని పోగొట్టింది. అభయం అంటారు. అంటే దేవుని మాట ఇవ్వడం. దేవుడు ఇచ్చాడు, నువ్వేం భయపడొద్దని ప్రభు చెప్తే అది అభయం అవుతుంది. ప్రియమైన వారలారా, దేవుడు ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా ఎందుకు మనం ఇలాంటి అంశాలు ధ్యానం చేస్తున్నామంటే, నువ్వు భయపడే విషయాలు ఉన్నాయి ఇప్పుడు, లేదా నువ్వు భయపడే విషయాలు రాబోతున్నాయి. కానీ ఆ టైంలో గుర్తుపెట్టుకో, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ చూస్తే గుండె పగిలిద్దేమో, పరిస్థితి ఒకవేళ నీకు అలా ఉండిందేమో, వాటన్నిటినీ ధైర్యంగా మనం ఎదుర్కోవలసినటువంటి వారమై ఉన్నాం. భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు అన్నాడు, శత్రువుల గురించి భయపడొద్దు, నీకంటే బలవంతులను చూసి భయపడొద్దు, నీ మీదకి రాబోయే ఉపద్రవం ఏదన్నా ఉంది అని అనుకొని ఆలోచిస్తూ భయపడొద్దు. దేవుడు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా ఆయన కేడముగా ఉంటాడు. అంటే కేడము ఏం చేస్తుందంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కాపాడుతుంది. అలాగే ప్రభువు మనకు ఎలా ఉంటాడు అని అంటే కేడంలాగా ఉంటాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే ప్రొటెక్ట్ చేస్తాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఆపద మన దగ్గరకు రాకుండా, ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు తగలకుండా ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆయన మనల్ని కాపాడుతాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాల్సిన వారమై ఉన్నాం. తర్వాత రెండో విషయం ఆయన్ని భయపెట్టింది ఏంటి అని అంటే, ఇక వయసు అయిపోయింది, ఇంకా పిల్లలు పుడతారు అనేది. ఇన్ఫ్యాక్ట్ వాస్తవంగా భౌతికంగా ఇది చాలా పెద్ద సమస్యే. ఏంటి, వయసు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం. ఇది సహజమైందే. వయసు అయిపోయింది. ఇప్పుడు వయసు ఉందనుకో, ఎవరైనా విశ్వాసంలోనే ఉంటారు. ఇది పోనీలే ఇంకా ఏముందిలే అని. అయితే డాక్టర్లు ప్రజెంట్ చెప్తున్న ఏంటంటే ఆఫ్టర్ 30 సంవత్సరాల తర్వాత కష్టంగా ఉంటుంది అమ్మాయిలకి అని చెప్తా ఉన్నారు. అవకాశాలు తగ్గిపోతున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే డాక్టర్లు చెప్పేది నిజమే. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు చదివి ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని క్లియర్గా చెప్తా ఉన్నారు. కానీ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, అసాధ్యమైనది ప్రభువుకి ఏది లేదా. ఆయన ఇవ్వాలి, చెయ్యాలి అనుకున్నప్పుడు డాక్టర్ కాదు, కుదరదు అని చెప్పినా కానీ పని అవుతుంది అక్కడ. ఇక్కడ మన నమ్మకం, మన ధైర్యం, మన విశ్వాసం ఇవన్నీ దేని మీద ఎక్కడ ఏంటయ్యా అనంటే, దేని మీద ఎక్కడ అనంటే వాక్యం మీద, దేవుని మాట మీద.
దేవుడు మాట్లాడితే పని అవుతుంది. అందుకే నేను చెప్తుంది. మనం దేవుని దగ్గరికి వెళ్ళటం నేర్చుకోవాలి. ఇది సెల్ఫ్ ఎవరికి వాళ్ళే. ఇప్పుడు నేను చెప్పాననుకో, పర్లేదులే ఈసారి వచ్చే సంవత్సరానికి పిల్లలు పుడతారులే అని అన్నాం అనుకో, పరిస్థితి ఏంది? అవుద్దా? మనం చెప్తే అయిద్దా? మనం మాట్లాడితే అవుతుందా? మనం కోరుకుంటాం. హోప్ అనమాట, ఆశ, ధైర్యం, ఒక ఆశా నిగ్రహం మనకి, దీర్ఘశాంతం మనకి. నీ సిచ్యువేషన్స్ మారుతాయిలే, ఈ సంవత్సరం బాగాలేదు 2025, 26 బాగుంటుందిలే. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ధైర్యంతో కూడిన మాటలు మాట్లాడుకోవటమే. కానీ అదే దేవుడు కనుక మాట్లాడితే అది అవుతుంది అంతే. ఆయన అన్నాడు, ఏమన్నాడు? నీకు ఇతడు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అవుతాడు. ఏ స్థాయిలో అంటే, ఆకాశం వైపు చూయించి నక్షత్రాలు లెక్క పెట్టడం నీ చేత అయితే లెక్కించు, నీ సంతానం అలా అవుతుంది అన్నప్పుడు అతను నమ్మాడు. ఎవరిని? ప్రభువు నమ్మాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు ఈ దేశాన్ని స్వతంత్రించుకోవడానికే నిన్ను కల్దీల ఊరు అనే పట్టణం నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన వాడు యెహోవా నేనే అని కూడా ఆయన చెప్పాడు. ఈ దేశం నీకు ఇచ్చేస్తా, ఈ ఊరు ఇస్తా, వాడెవడో వచ్చి దండయాత్ర చేస్తాడు అని బాధపడుతున్నావు, భయపడుతున్నావు కదా. అసలు ఈ దేశం నీదే, నీకు ఇచ్చేస్తా నేను అని ప్రభు చెప్పాడు. చూడండి ఎంత అభయం ఇచ్చాడు దేవుడు. చాలా అభయం ఇచ్చాడు. అతను భయపడుతూ ఉన్న టైంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. శత్రువులకు భయపడ్డాడు, కానీ ప్రభు అంటున్నాడు, ఈ దేశాన్ని మీకే ఇచ్చేసేస్తాను అంటున్నాడు. బిడ్డలు లేరని బాధపడతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు, ఏం జరుగుతుందా అని. కానీ ప్రభు అంటున్నాడు, అసలు నువ్వు లెక్క పెట్టలేవు నీ పిల్లల్ని అన్నాడు. ఇప్పుడు అబ్రహాం సంతానం ఎంతమంది? రక్షణ పొందిన అందరూ అబ్రహాం సంతానముగా పిలువబడతా ఉన్నారు. మనం కూడా ఈరోజు రక్షణ పొందిన వాళ్ళు. ఇతడు అబ్రహాం కుమారుడే అంటే మనందరం కూడా అబ్రహాం పిల్లలమే అవుతా ఉన్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం ఆయనకి వచ్చింది. ఎలా వచ్చింది? భయపడిన ఆయనకి దేవుని మాట వలన వచ్చింది. కాబట్టి మన జీవితంలో నీ సిచ్యువేషన్ చూసి నువ్వు భయపడి, బాధపడి, కుంగిపోయి అలా ఉండొద్దు. దేవుని దగ్గరికి వెళ్ళు. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఏమైనా ఇన్ని కావాలని కోరుకున్నాడా? దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు విశ్వాసాన్ని. నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. పేతురు ఇదే మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే, మన విశ్వాసం పరీక్షించబడుతుంది అనే మాట రాయబడింది. మన విశ్వాసం పరీక్షించబడుతుంది. అలా పరీక్షించబడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 1 పేతురు రాసిన పత్రికలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటి? 7వ వచనంలో, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని అంటున్నాడు. చూసారా ఏమవుతుందంట? మన విశ్వాసము పరీక్షించబడుతుంది. కొన్నిసార్లు దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వలేడా? చెప్పండి. దేవుడు అబ్రహాముకి ఇవ్వాలనుకున్నాడు, ఇవ్వలేడు. వెంటనే ఆ రోజు బయలుదేరినప్పుడే పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భవతావు అనగానే వెంటనే ఆమె అవలా? వృద్ధాప్యంలో ఎలిజబెత్ అవ్వలేదా? అసలు వివాహం కాకుండానే మరీ పరిశుద్ధాత్మలో గర్భవతి అవ్వలేదా? ఆయన తలుచుకుంటే అసాధ్యమైనది ఏం చెప్పండి. పరీక్షలో నిలబడాలి. అయితే అబ్రహాము చూడండి, దేవుడు అలా వాగ్దానం ఇచ్చాడు, ధైర్యపరిచాడు. ఇవన్నీ చేస్తే 15వ అధ్యాయంలో ఇదంతా జరిగింది. అక్కడ ఒక నిబంధన కూడా జరిగింది. ఇద్దరి మధ్య దర్శనంలో ఒక నిబంధన జరిగింది. ఏంటి అని అంటే, ఒక పొటేలు తెల్లగోవన్ పావురు పిల్లని తెచ్చి కట్ చేసి 2 ముక్కలు అన్ని ముక్కలు చేసి ఇలా 2 భాగాలు చేస్తారు. ఇలా 2 భాగాలు పెడతారు. ఇటొక భాగం, ఇటొక భాగం. ఇద్దరు మధ్యలో నుంచి నడిచి వెళ్ళాలి. అబ్రహాం అలా నడిచి వెళ్తాడు. దేవుడు అగ్ని రూపంగా ఆయన కూడా వచ్చి అలా దాటిపోయాడు. అంటే ఏంటి? ఇద్దరి మధ్య నిబంధన. చీల్చబడిన ఈ అన్నిటిని 2 ముక్కలుగా ఇలా వేస్తాడు. కట్ చేసి 2 ముక్కలు చేసి మధ్యలో నడిచి వెళ్తే మన ఇద్దరి మధ్య నిబంధన జరిగింది. నువ్వు కనుక ఈ నిబంధన మీరితే ఈ ముక్కలు అయిపోయినట్టుగా నువ్వు కూడా ముక్కలైపోతావు. సరే నాకు ఇష్టమే అని నడవాలి, ఆ మధ్యలో అటు నడవాలి. అలా అబ్రహాము నడిచి వెళ్ళిపోయాడు. ప్రభువు కూడా అగ్ని రూపంలో ఆయన కూడా వచ్చి ఆయన కూడా నడిచిపోయాడు అనే ఉంటుంది 15వ అధ్యాయం ఆదికాండం 17లో. అబ్రహాము నడిచాడు, ఆయన నడిచాడు. ఈ టైంలో ఆయనకి క్లియర్గా చెప్పాడు,
నువ్వు క్షేమంగా నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోతావు. నీ పిల్లలు 400 సంవత్సరాలు మీది కాని దేశంలో పరదేశులుగా ఉంటారు. నేను వాళ్ళని అక్కడి నుండి తీసుకొస్తాను. వాళ్ళు అక్కడ శ్రమ పడతారు. వాళ్ళకి తీర్పు తీరుస్తాను. వాళ్ళు మిక్కిలి ఆస్తితో బయలుదేరతారు. 15వ అధ్యాయం చూడండి. ఇవన్నీ 13, 14, 15 వచనాల్లో ఫ్యూచర్ ఫుల్ ఆయన లైఫ్ మొత్తం చెప్పేశాడు దేవుడు. ఎంతకాలం బ్రతుకుతావో దేవుడు నీకు చెప్తే బతుకుతావా? చెప్పండి. వీడియో అవకాశం ఉన్నోళ్ళు వీడియో ఆన్ చేయండి. ఇబ్బంది ఏం లేదు నాకు. ఏవండీ? నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో నీకు తెలియజేయబడిందనుకో, అంతకాలం హ్యాపీగా బ్రతుకుతారంటారా చెప్పండి? బాధ అనిపిస్తది. ఎంతకాలం బ్రతకాలనుంది? ఎంతకాలం బ్రతకాలనుంది మల్లేష్ నీకు? దేవుడు కనపడి ఆయుష్ నువ్వు కోరుకున్నన్నేళ్ళు ఇస్తానన్నాడనుకో, ఎన్నేళ్ళు కోరుకుంటావు? ఎన్ని కోరుకుంటావు యావరేజ్‌గా? వినపడట్లా. మ్యూట్ తీసి మాట్లాడు. ఎన్ని రోజులు ఆయుషిస్తే అన్ని రోజులు అన్న. నీ చాయిస్ నీకే ఇచ్చాడనుకో దేవుడు. ఎంతకాలం? అంటే నేను ఇంతవరకు అనుకోలేదా? ఈరోజు అనుకో. రేపు చెప్పు. ఎవరైనా ఎన్ని అనుకుంటారు చెప్పండి? 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. తర్వాత బతికినా సుఖం ఉండదు. తర్వాత బ్రతికినా సుఖం ఏమి ఉండదు. కదలలేవు, నడవలేవు, ఇటు కదలలేవు, అటు కదలలేవు. ఏంటి? అంతే కదా అశ్విని? ఎక్కువ కాలం ఉన్నాం అనుకో 70, 80 తర్వాత ఏమవుతుంది? కనపడవు. అమ్మా 50 అయితే చాలన్న. 50 చాలా? 50 అయితే చాలన్న. మినిమం 50. చాలు. ఇప్పుడు అంతే అంటారులే. తర్వాత 45కి వచ్చాక ఇంకొక 50 ఉంటే బాగుండు అనిపించింది. మనిషి అంతేం లేదన్న. ఆశాజీవి మనిషి. ఎప్పుడైనా పర్వాలేదు. మనిషి ఎప్పుడు దేవుడు ఆశాజీవి. పిలుపుకొస్తాడు. యాహ్! అది ఈ బాడీకి సర్వీస్‌కి ఒక టైం ఇచ్చాడు దేవుడు. కళ్ళకి కొంతకాలమే. తర్వాత ఇంక చేసేది ఏమి లేదు. ఆపరేషన్‌లు ఎన్ని చేసుకున్నా ఒక ఏజ్ తర్వాత ఏ ఆపరేషన్ కూడా ఎవడు ఏ డాక్టర్ కూడా పట్టుకోడు. ఎందుకంటే ఇంక అయిపోయింది వద్దులే అని చెప్పి అంటాడు. సో అధిక బలం ఉన్న 80 తర్వాత ఇంక అనవసరం దారుణంగమైన పరిస్థితులు ఉంటాయి. సరే ఏది ఏమైనా అబ్రాహాముకి క్లియర్‌గా అన్నీ చెప్పాడు దేవుడు. దాదాపు నువ్వు వృద్ధాప్యంలో చనిపోతావు. మీ పిల్లలు ఇలా మొత్తం 400 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలు కూడా చెప్పి దేవుడు ఆయన్ని ఎంత ధైర్యపరిచాడు కదా! ఎంత క్లియర్‌గా ఓపెన్‌గా అన్నీ చెప్పాడు. కానీ తర్వాత అధ్యాయంలో ఈయన ఏం చేశాడు? దేవుడు ఇస్తాను అని చెప్పాడు కదా! ఈయన విశ్వాసం పరీక్షించబడింది. ఏమైంది? 16వ అధ్యాయం స్టార్టింగ్‌లో వాళ్ళ ఆవిడ రంగంలోకి దిగింది. ఆవిడొచ్చింది. ఏవండీ ఇంక నాకు పిల్లలు పుట్టేసుకో పెట్టావలేదు. మరి ఏం చేయమంటావు? నువ్వు కూడా ముసలోడివి అయిపోయావు. కాబట్టి మరి ఏం చేద్దాం? ఇంకొక ఆమెను చేసుకో. ఇప్పుడు మగపిల్లలైతే దాన్ని వేరేగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకో విధంగా ఫీల్ అవుతా ఉన్నారు. పిల్లలు లేరు అన్న కారణం చేతే ఇంకొకళ్ళని వివాహం చేసుకోవచ్చా? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఆ కారణం చేత చేసుకోమని చెప్తుందా? చెప్పదు. అది రీజన్ అయ్యి ఉండకూడదు. వంశం లేకపోతే ఎలాగండి? పిల్లలు లేకపోతే ఎలాగండి? ఒకసారి గూగుల్‌లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి. పెద్ద పెద్ద భక్తులు ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలికొల్పిన జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘ స్థాపకుడు. కనీసం అప్పట్లోనే ఇది దాదాపు ఒక 200, 300, 1730 ఆ కాలంలో ఆయన టీచ్ చేశాడు. అంటే 300 సంవత్సరాల క్రితం. 300 సంవత్సరాల క్రితమే దాదాపు ఓ 10 లక్షలు అలా అంతమందిని రక్షణలోనికి నడిపారు వాళ్ళు. ఆయనకి పిల్లలు ఎంతమందో కనుక్కొని చెప్పండి. లేరు. జార్జ్ విట్‌ఫీల్డ్ పిల్లలు లేరు. చాలామంది భక్తులు పిల్లలు లేరు. అంత మాత్రాన వాళ్ళు పరలోకానికి ఏమన్నా వెళ్ళరా? అంత మాత్రాన అది ఏమన్నా శాపమా? అంత మాత్రాన వచ్చే నష్టమా? దేవుడు ఇస్తే తీసుకుంటామండి. దేవుడు ఇవ్వకపోతే ఫైన్, ఓకే, అంతే. అదేం దిగులు, చింత, బాధగా ఉండకూడదు. చాలా పెద్ద మనసు కావాలి దీన్ని అర్థం చేసుకోవడానికి. కానీ దేవుని చిత్తం, దేవుని ప్లాన్ ప్రకారం మనం నడవడం నేర్చుకోవాలి. ఈ లోక సంబంధమైన దేని గురించి దిగులు చెందొద్దు. ఈ లోక సంబంధమైన వేటి గురించి భయపడొద్దు. అవి నిన్ను విశ్వాసంలో నుండి డైవర్ట్ చేస్తాయి. ఖచ్చితంగా డైవర్ట్ అవుతావు. విశ్వాసం నుంచి డైవర్ట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. అబ్రహాం విశ్వాస యాత్రలు అతను డైవర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇదే. నాకు పిల్లలు లేరు, నా ఆస్తికి ఎవడో వారసుడు అవుతారు.
ఏమండి ఆయనకంటే కొంచెం గట్టిగా ప్రాపర్టీ ఉంది. మన ఆస్తి ఎంత ఉంది మనం బాధపడటానికి భయపడటానికి? మన ఆస్తి ఎంత ఉంది మనకంట? మనం పిల్లలు లేకుండా చనిపోయామనుకో మన ఆస్తితో భారతదేశం బతికిపోద్దా? బతకదన్న. బతకదు కదా. మన పిల్లలకన్నా సరిపోద్దా మనం సంపాదించింది కనీసం? సరిపోద్దా? ఎంత ఇచ్చినా సరిపోదన్న. పిల్లల స్కూల్ ఫీజులకే చాలట్లేదు సంవత్సరం మొత్తం చేసినవి. సో అవునన్న. భౌతిక సంబంధమైనటువంటి విషయాల గురించి నువ్వు భయపడొద్దు. అది ఏదైనా సరే. డబ్బులు లేవనో, లేకపోతే పిల్లలు లేరనో, లేకపోతే ఇంకా భయాలు. ఈయనకి కొన్ని భయాలు ఉన్నాయి, నాకు కొన్ని భయాలు ఉంటాయి, మీకు కొన్ని భయాలు ఉంటాయి. నీకు ఎలాంటి భయం ఉన్నా దాన్ని తీసి అవతల పడేసాయి. నాకు ఉద్యోగం లేదే, నాకు ఆస్తిపాస్తులు లేవే, నాకు పెళ్ళి కావడం లేదు, ఇవన్నీ లోక సంబంధమైనవి. మనుషులు ఈ భయాలన్నీ పెట్టుకొని భక్తి చేస్తూ ఉన్నారు. నో, అవన్నీ విడిచిపెడదాం. వాటి నుంచి బయటికి రండి. మన భయము ప్రభువు కోసం మనం భయపడాలి. ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండాలి. లోక సంబంధమైన వాటి వైపు ఏ మాత్రం కూడా ఎప్పుడూ ఆలోచనలు చేయొద్దు. లోక సంబంధమైన వాటికి భయపడొద్దు. ఈయన భయపడిన దాంట్లో సంతానం కోసం, 2 ఆ శత్రువులు గురించినటువంటి భయం. శత్రువు గురించి భయపడుతున్నారా? మీలో ఎంతమందికి దెయ్యం అంటే భయం? ఆన్ చేయండి, కుదిరితే వీడియోలు ఆన్ చేయండి. పర్లేదు చూస్తాను నేను. వీడియో పర్లేదు నేను చూడగలను అని అనుకుంటే వీడియో ఆన్ చేయండి. ఎంతమంది దెయ్యం అంటే భయపడతారు? దెయ్యం అంటే భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరు భయపడతారన్న. అవునా? అది దెయ్యం పేరు చెబితేనే భయపడతారా, లేకపోతే దెయ్యం కనపడితే భయపడతారా? కనబడితే ఎక్కువ భయపడతారు చాలా మంది. ఉమ్, 100లో 10 మంది భయపడరు అని అనుకుంటున్నా అంతే. ఉమ్, మాక్సిమం 90% అందరు భయపడతారు అవునా? నేను అనుకోవటం. సో ఏదేమైనా రీజన్ ఏదైనా సరే మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏది మనల్ని భయపెట్టకూడదు. సాతానుడు ఏం చేస్తాడు? సాతాను బలవంతుడా, దేవుడు బలవంతుడా? ఎవరు బలవంతుడు? సాతానా, దేవుడా? దేవుడు బలవంతుడని మనం నమ్మినప్పుడు, దేవుడు బలవంతుడైన దేవుడు నేను మీతో ఉన్నాను, నేను మీ పక్షాన ఉన్నాను అన్నప్పుడు భయపడతారా? ఒక మంచి స్ట్రాంగ్ పర్సన్ మన పక్కనే నిలబడి ఎవడొచ్చినా నేను చూసుకుంటాను కానీ అనంటే భయపడతావా? భయపడం. లోకంలో ఒక గొప్ప అధికారి నేనున్నానులే నీ పక్కన ఏం కాదులే అంటే నువ్వు భయపడతావా? భయపడవు. మనకు తెలియకుండా ఒక స్ట్రెంగ్త్ వస్తుంది మనకి, ఓకే అని. అలాంటిది దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం, విశ్వాసం మనలో ఉంటే ఇంకా దేనికి భయపడాలి చెప్పండి? అదే ఫీలింగ్ నిజంగా మనలో ఉంటే మనం దేనికి భయపడం. కాబట్టి ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. భయపడకుండా ఉండాలి. భయపడొద్దు, అసలు దేనికి భయపడొద్దు, వేటికి భయపడొద్దు, వేటికి భయపడకూడదు. ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. సో ప్రియమైన వాళ్ళారా, మనం ముగింపులోకి వచ్చేసాము. ఇక్కడ అబ్రహాము భయపడటానికి రీజన్స్ గురించి మరలా చెప్తా ఉన్నాను. 1 శత్రువుల భయం, 2 సంతానం నిమిత్తమై భయం. ఈ భయాలు 2 దేవుడు తన మాటతో తీసేశాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి అని అంటే, మన లైఫ్లోకి ఎలాంటి భయాలు వచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టండి. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నాకు దేవుడు సహాయం చేస్తాడు, ఆయన చూసుకుంటాడు, ఏదైనా సరే ఆయన చూసుకుంటాడు. ఈ ఫీలింగ్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను. నాకు సర్వాధికారం ఇవ్వబడింది, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది, నేను మీకు సదాకాలం తోడుగా ఉన్నాను అని చెప్పేసి దేవుడు చెప్పాడు. నిజంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, ఆయన సర్వాధికారి అని మనం నమ్మినట్లయితే, మన కోసం చనిపోయి తిరిగి లేచిన ఆ ప్రభువును మనం విశ్వసిస్తే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి నమ్మితే తల వంచండి, చిన్న ప్రార్థన చేయండి, ప్రభువు సహాయం చేస్తాడు. అందరు తల వంచండి, చిన్న ప్రార్థన చేయండి.